ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ఈ రోజు అంశం జీవము ప్రత్యక్షమైను. ద లైఫ్ వాస్ మేనిఫెస్టెడ్. ఇది ఎలా సాధ్యం? జీవము ప్రత్యక్షం అవటం అంటే అది సాధ్యమా అని అనుకోవచ్చు, కాదంటే అది సాధ్యం. ఎందుకంటే బైబిల్ మనకి తెలియజేస్తుంది. ఒకసారి మనం మొదట యోహన్ రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే వాటిలో జీవము చూడండి ప్రత్యక్షమైనట్టు వివరిస్తూ జరిగింది. అక్కడ మన మధ్యలో యేసుక్రీస్తు స్వయంగా చూడండి జీవమై ఉన్న యేసుక్రీస్తు మన మధ్యకి ఆయన ప్రత్యక్షమయ్యారు. ఆయన వాక్యమే కాకుండా జీవమైన వాక్యమై ఉన్నారు ఆయన. అందుకనే చూడండి, ఓ అపవాది ఎప్పుడైతే ఆదం అవ్వని పాపంలో పడవేసిందో వారిని చూడండి వారిని విధేయత లేకుండా ఒబీడియంట్ గా ఉన్న ఇద్దరిని దేవుని వాక్యం దేవుని మాట విని నడిసే వారిని చూడండి అపవాది ఏం చేసిందంటే వారి మధ్యలో అవిధేయత తీసుకొచ్చి డిస్ఒబీడియంట్ తీసుకొచ్చి ఏం చేసిందంటే పాపంలో పడవేసింది. ఇంకా పాపానికి జీతం ఏంటంటే మరణం. ఆ మరణం ఏం చేస్తుందంటే జీవం లేకుండా చేయాలని, ఇంకా నాది ఏ కింగ్డమ్, నాది ఏ రాజ్యం అంతా, నేను ఎవరిని జీవంగా ఉండడానికి వీల్లేదని మరణం ఏం చేస్తుందంటే ఆ పాపానికి జీతం మరణం. మరణం ఏం చేస్తుందంటే జీవం లేకుండా ప్రయత్నించినప్పుడు ఏం జరిగిందంటే రాజులకు రాజు అయిన ద కింగ్ ఆఫ్ కింగ్స్ కేమ్ విత్ ఎవర్ లాస్టింగ్ కింగ్డమ్. ఆయన ఏం చేశారంటే నిత్య రాజ్యంతో ఆయన మన మధ్యలో ప్రవేశించారు, మన మధ్యలో ఆయన ప్రత్యక్షమయ్యారని బైబిల్ మనకి తెలియజేస్తుంది. అంటే ఆయన మీద విశ్వసించిన వారికి ఏంటండి మరణం లేదు. అది రెండో మరణం అసలే లేదు. దాని తర్వాత చూడండి కొందరికి మొదటి మరణం కూడా ఉండదని బైబిల్ మనకి తెలియజేస్తుంది. ఒకసారి మనం మొదటి యోహను రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదువుకుందాం. జీవ వాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో. ఫస్ట్ ఏంటంటే మేము ఏమి వింటిమో, కన్నులారా ఏది చూచి, ఏది నిదానించి కనుగొంటుమో, మా చేతులు దేనిని తాకి చూచునో అది మీకు తెలియజేస్తున్నాము. ఫస్ట్ ఏంటంటే వి హావ్ హర్డ్, we have seen. రెండోది ఏంటంటే we have seen. థర్డ్ ఏంటంటే we have looked upon. దాని తర్వాత చూసినట్లయితే we have handled the word of life. అంటే మేము వింటిమి, దాని తర్వాత ఏంటంటే వాటిని కన్నులారా చూసితిమి, దాని తర్వాత ఏంటంటే మేము కనుగొంటుమి. అంటే చూడటం వేరే, ఇంకా కనుగొంటం వేరే. అంటే దాన్ని చూస్తూనే ఉంటాం, లేకపోతే లుక్ అపాన్ ఇట్. దాని తర్వాత ఏంటంటే తాకి చూసారు, అంటే చేతులతో తాకి చూస్తారు. ఈ 4 చూడండి మనము యేసుక్రీస్తుని మనము దగ్గరగా మనము ఆ ఫీల్ అవ్వాలంటే, దగ్గర నుంచి ఆయన్ని చూడాలంటే చూడండి ఇటువంటి ఈ స్టెప్స్ మనం ఫాలో అవ్వాలి. ఈ వేలో మనం వెళ్తే ఏమవుతుందంటే మనకి తప్పనిసరిగా యేసుక్రీస్తు చూడండి ప్రత్యక్షం అవుతారు. ఆ జీవాన్ని శిష్యులు ఎలా చూసారంటే చూడండి, ముందు వారు ఏం చేశారంటే విన్నారు, యేసుక్రీస్తు గురించి ఆయన విన్నారు. వారు విన్న తర్వాత రెండోది ఏంటంటే వారు చూసారు, చూసిన తర్వాత కనుగొన్నారు. దాని తర్వాత ఏమైందంటే వారు తాకి చూసారంట చెప్తున్నారు. అంటే ప్రియ బిడ్డలారా చూడండి, మనం యేసుక్రీస్తుని చూడాలంటే మనలో జీవం ఉంది, ఆయన ఇచ్చిన జీవం ఉంది. అది ప్రత్యక్షం అవ్వాలంటే మనం చూడండి ఆయన మనం జాగ్రత్తగా మనము చూస్తూనే ఉండాలి, దాని తర్వాత కొనాలి. దాని తర్వాత ఏంటంటే మనము ఆయన్ని తాకి చూడాలి, అంటే ఆయన ఫీల్ అవ్వాలి. మనం చాలా జాగ్రత్తగా ఆయన్ని చూసినట్లయితే ఆయన మన దగ్గరే ఉంటానన్నారు. ఆయన ఏమన్నారంటే నేను ఇమానుయేల్, నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాను, నిన్ను ఎప్పుడూ విడవను ఎడబాయను అన్న యేసుక్రీస్తు చూడండి మనతోటే ఉన్నారు. మనము ఆయన్ని చూస్తూనే ఉండాలి. మనం ఏంటంటే ప్రార్థన చేసినప్పుడు కొంచెం సమయం ఆయనకి ఇస్తాం మనం. దాని తర్వాత ఏంటంటే మన పనులను మనం చూస్తాం, మన పిల్లలను మనం చూస్తాం, మన స్నేహితులు మనం చూస్తాం, మనము అనేక విషయాలు మనం చూస్తాం. ఏది మనకు కావాలో వాటి గురించి మనం చూస్తాం, లేకపోతే మన కొత్త మొబైల్ చూస్తాం, పాత మొబైల్ చూస్తాం, మన ఇంట్లో ఉన్న ప్రతి వాటిని మనం చూస్తాం. యేసుక్రీస్తుని చూడాలంటే మనము చాలా తక్కువ సమయాన్ని ఇస్తామని చూడండి బైబిల్ మనకి తెలియజేస్తుంది. అందుకనే మనము ఆయన్ని చూసినట్లయితే ఆయన ఏం చేయాలంటే మనము కొనుగొంటూ ఉండాలి. అంటే లుక్ అపాన్, అంటే కంటిన్యూస్ గా ఆయన చూస్తూనే ఉండాలి. దాని తర్వాత మనం చూడండి ఆయన
చేయగలమంటే ఆయన ముట్టగలం, ఆయన్ని మనము తాకగలమని మనకి బైబిల్ తెలియజేస్తుంది. ఇంకా ఆ జీవము ఎందుకు ప్రత్యక్షమైందంటే, యేసుక్రీస్తు మన మధ్యలోకి ఎందుకు ప్రత్యక్షమయ్యారంటే చూడండి, ఆ మరణం వచ్చిందని, ఆ మరణాన్ని తీసివేయాలని మన మధ్యలోకి చూడండి జీవం వచ్చింది. అది కూడా ఇటర్నల్ లైఫ్, ఎవర్ లాస్టింగ్ లైఫ్, నిత్య జీవంతో ఆయన మన మధ్యలోకి వచ్చారని బైబిల్ మనకి తెలియజేస్తుంది. మనము ఒకవేళ చికెన్ షాప్కి వెళ్ళినప్పుడు మనం అక్కడ కోడిని ఆర్డర్ చేస్తాం. ఏదో ఒక చికెన్ మనం చూసి చెప్తాం, ఆ కోడి బాగుంది నాకు, అది తీసుకుంటారా అంటే వారు అంటే చూపించి మనల్ని ఏం చేస్తారంటే అది కట్ చేసి దాన్ని బాడీ పార్ట్స్ అన్ని ముక్కలు ముక్కలుగా చేసి మనకి ఏం చేస్తారంటే కట్ చేసి మనకి ప్యాక్ చేసి ఇస్తారు. మనం ఇంటికి వచ్చిన తర్వాత వండి అది చాలా సమయం అయిన తర్వాత తింటే మనకి చూడండి ఆ కోడి గుర్తురాదు మనకి. అంటే ఎందుకంటే అది ఎక్కడో చాలా దూరం నుంచి మనం తీసుకొస్తాం, ఇంకా ఆ సమయం టైం గ్యాప్ ఉంటుంది. అలాగే మనం చూస్తే చికెన్ షేప్ కూడా మారు ఉంటుంది, ఎందుకంటే ఆ చికెన్ ఏంటంటే ముక్కలు ముక్కలుగా చేసి ఉన్నారు. కాదంటే నేను చైనా వెళ్ళినప్పుడు, చైనా వెళ్ళిన షాప్స్ ఎలా ఉంటాయంటే మనము ఏదైతే వారికి చూపిస్తామో అదే సమయంలో వారు ఏం చేస్తారంటే పక్షులైనా చేపలైనా జంతువులైనా ఏది అడిగినా మనం ఏం చేస్తారంటే వారు చూపిస్తారు. ఎంకాలంటే మనం చూపించినట్లే చూసిన వెంటనే వారు ఏం చేస్తారంటే అదే కోడినైనా లేకపోతే అదే జంతువునైనా వారు ఏం చేస్తారంటే ఎలాగుందో అదే షేప్ లో వారు తీసుకొచ్చేసి అదే అలాగే షేప్ లో వండి మన ఎదురుగుండానే మనకి ఇచ్చేస్తారు. అటువంటి జీవం కలిగిన ప్రాణులను మనం చూసినప్పుడైతే పక్షులైనా అది కోడి అయినా చూడండి, కోడైనా చేపైనా కూడా మనము ఆ పరిస్థితిలో అంటే మనం చూడండి తినలేము. ఎందుకంటే ఆ జీవం కలిగి ఉన్న జంతువుని లేకపోతే ఆ పక్షిని ఆ కోడిని మనం చూసి ఉన్నాం. మళ్ళీ అది మరణించి దాన్ని మనకి ఆహారంగా పెడితే మనం ఏమంటాం అంటే మనకు వద్దు అంటాం. వారేమంటారంటే ఎలా తింటాం, అది చాలా ఫ్రెష్ మనకి చూడండి, అంత మరి ఫ్రెష్ అంటే మనకి ఏదో భయంగానే ఉంటది. మన హృదయంలో ఏంటంటే గుండె ఇంకా స్పీడ్ గా కొట్టుకుంటది. మన హృదయం ఏం చేస్తుందంటే ధనదక్కు కొట్టేసుకుంటది. ఎందుకంటే మనము ఆ ప్రాణిని మనం ఏం చూస్తామంటే జీవం ఉంటుంది మనం చూస్తాం, అది జీవం లేకుండా మరణించి అదే మనకి ఆహారంగా పెట్టారంటే తినలేము. దాని తర్వాత నేనేమన్నానంటే అది నేను తినలేను, కానీ ఏదైనా ఫ్రిడ్జ్ లో ఏదో పెట్టుంటారు అది ఒకవేళ ఆర్డర్ చేయొచ్చు. ఎందుకంటే అది ఎప్పుడో వాటిని పట్టుకుని ఉంటారు, ఎప్పుడు అంటే టైం అయిపోయి ఉంటుంది, దానికి షేప్ మారు ఉంటుంది, ఇంకా టైం కూడా జీవం లేదు కాబట్టి ఎప్పుడు వాటిని ఆర్డర్ చేయొచ్చు. ఎందుకంటే దాన్ని వండిన తర్వాత మనం తినొచ్చు అని నేనేం చేశానంటే ఫ్రీజర్ లో డీప్ ఫ్రీజర్ లో ఉన్న వాటిని చూసినట్లయితే అక్కడ నాకు రొయ్యలు లాంటిది ఏదో కనిపించింది. నేనన్నా అది రొయ్యలైనా ప్రాన్స్ అని అంటే వారు ప్రాన్స్ అన్నారు. ఎస్ ప్రాన్స్ కదా అని ఇంకా అదే ఆర్డర్ చేస్తారు. ప్రాన్స్ వెళ్ళి వారు ఏం చేస్తారంటే వారు మంచిగా వండి తీసుకొచ్చే సమయంలో ఆ ప్రాన్స్ వేరే షేప్ లో కనిపిస్తుంది. అది ప్రాన్స్ అయినా కాదని అడిగితే వారు ఏమంటున్నారంటే ఎస్ ప్రాన్స్ ఇది కాదంటే ఆ ప్రాన్స్ కి కాళ్ళు కూడా ఉన్నాయి. నేనన్నా ఈ కాళ్ళు ఎలాగొచ్చినాయి అంటే వారు అన్నారు సగం ఫ్రాగ్ అది, సగము ప్రాన్ అది, అంటే సగం కప్ప సగము రొయ్య. అటువంటి విచిత్రమైన అంటే చూడండి ఆ విషయాలు మనం చైనాలో చూడగలం. అంటే జీవము ఉన్నా లేకపోయినా మనం చూడండి అనేక విషయాల్లో మనం చూసి భయపడతాం. దాని తర్వాత కొంచెం సేపు వరకు నేను ఏమి వద్దన్నా దాని తర్వాత వంకాయ ఇంకా టోఫు అనేది ఆర్డర్ చేస్తారు. టోఫు అంటే పాలుతో చేసినది, ఆ పాలుతో చేసిన ఆ టోఫు తిన్నాను. ఇంకా వంకాయ కూడా ఏదైతే వెజిటేరియన్ ఉందో మనము అది తినటం జరిగింది అక్కడ. అంటే ఆ జీవం కలిగిన ప్రాణుల్ని మనం ఏం చేస్తామంటే చూసి వాటిని తినలేము మనం, లేకపోతే వాటిని ఆర్డర్ చేయలేము. వారిని ఆ జంతువుల్ని చంపటం మనము చూడలేము. ఆ పక్షులైనా కోడి అయినా చేపలైనా ఏదైనా చూడండి మనము చేయలేము. కాదంటే యేసుక్రీస్తు మన మధ్యలోకి వచ్చినప్పుడు మనుషులు ఆయన ఏం చేశారంటే జీవమే ప్రత్యక్షమైనప్పుడు ఏం చేస్తున్నారంటే జీవాన్ని చంపాలని లేకపోతే జీవాన్ని సిలువేయాలని వారు చూడండి ప్రయత్నించారు. కాదంటే ఆ మరణం ఆయన్ని పట్టుకోలేదు, బంధించలేకపోయిందని చూడండి బైబిల్ మనకి తెలియజేస్తుంది. అంటే ఆ జీవాన్ని పట్టుకునే ప్రయత్నం మరణం చేసింది. ఇంకా మరణంకి లోబడి ఉన్న లేకపోతే ఆ అపవాదికి లోబడి ఉన్న మనుషులు ప్రయత్నించారు. కాదంటే ఆ జీవం ఏం చేసిందంటే రెండో మరణం లేకుండా అంటే ఎవరికంటే యేసుక్రీస్తు మీద విశ్వసించిన వారికి ఆ రెండవ మరణం లేకుండా ఏం చేసిందంటే ఆ మరణాన్ని మింగివేసిందని మనం చూస్తున్నాం. ఆ జీవం ఏం చేసిందంటే రెండో మరణం తీసివేసింది. ఎవరైతే యేసుక్రీస్తు మీద విశ్వసిస్తున్నారో ఆయన చెప్పినట్టు నడుస్తున్నారు. ఇంకా ఏం చేసిందంటే కొందరికి ఆ మరణమే లేకుండా అంటే లాస్ట్ జనరేషన్ ఆ చివరి
జనరేషన్ ఎవరైతే యేసుక్రీస్తు వచ్చినప్పుడు చూస్తారో వారిలో ఆ మరణం ఉండదని చూడండి యేసుక్రీస్తు మనకి తెలియజేస్తున్నారంటే వారి స్వరూపం మారిపోద్ది. యేసుక్రీస్తు వచ్చినప్పుడు వారి స్వరూపం మారిపోద్ది. ఇది ఎలా జరుగుతుంది అనుకుంటాం? ఎందుకంటే మనకి అనేక వచనాలు మనం చదివినట్లయితే లేఖనాల్లో అనేక విషయాలు ఉన్నాయి. ఒకసారి సామెతలు 12:28 చూద్దాం. నీతి మార్గమునందు జీవము కలదు, దాని త్రోవలో మరణమే లేదు. అంటే యేసుక్రీస్తు మార్గంలో మనం నడిచినట్లయితే చూడండి అక్కడ జీవం ఉంటది. ఇంకా ఏముండదంటే అక్కడ మరణమే ఉండదు, మరణమే లేదు అని వాక్యం మనకి తెలియజేస్తుంది. అంటే ఆయన మార్గంలో మరణం లేదని మనకు తెలియజేస్తుంది. అంటే మనకు ఒకసారి జీవము వచ్చిందంటే, జీవాన్ని మనం చూసినట్లయితే, జీవాన్ని మనము తాకినట్టయితే చూడండి మనం ఏమవుతామంటే ఆయన స్వాధీనంలో మనం ఉంటే మరణం సంబంధించిన వాటి ఈ మన దొరికిచ్చారు. ఒకవేళ వచ్చిన వాటి మీద మనకి దేవుడు ఏం చేస్తారంటే విజయాన్ని ఇస్తారు. ఎలాగైతే వారి శిశువులు అనేక సార్లు చూడండి మరణం మీద విజయాన్ని పొందుకున్నారు. అది ఫస్ట్ మరణమైనా రెండో మరణంలో చూడండి ఆ మరణం లేకుండా వారు ఏంటంటే ఇప్పుడు దేవునితో అక్కడ వారు దేవునితో ఉన్నారని మనకి బైబిల్ తెలియజేస్తుంది. అంటే చైనాలో మనం చూస్తే ఆ జంతువులు వారికి చూడండి ప్రాణం ఉన్న జీవం ఉన్న భయం ఉండదు. అంటే ఆ దేశంలోనే కాకుండా మన దేశాల్లో కూడా కొన్ని చోట్ల జరుగుతుంది. ఆ జీవం ఉన్న ప్రాణులు ఏం చేస్తారంటే తీసుకొచ్చి ఆ షేప్ ఎలాంటి షేప్ లో ఉన్నదో అదే షేప్ లో చూడండి కట్ చేయకుండా వాటిని అలాగే వాటిని ఏం చేస్తున్నారంటే కాల్చి దాన్ని అంటే ఆహారంగా పెడుతున్నారంటే అంతగా టెంప్ట్ అయ్యేటట్టు చాలా మంది చూడండి అటువంటి వాటికి అట్రాక్ట్ అయ్యాయి. ఎంత ఖరీదు ఉన్నా చూడండి జనాలు వాటి గురించి పరిగెడతారు. మన జీవితాల్లో మనకి దేవుడిచ్చిన ప్రాణం బట్టి, దేవుడిచ్చిన జీవం బట్టి మనం ఏమవుతామంటే వాటిని చూసి మనం భయపడతాం. ఎందుకంటే దేవుని ఆత్మ మనలో ఉంది. దేవుని ఆత్మ ఏం చేస్తుందంటే జీవాన్ని వేరొకరికి అంటే మరణించే సమయంలో కూడా చూడండి జీవం ఏం చేస్తుందంటే వేరే వారు కూడా జీవం ఇవ్వాలని, రక్తం ఇవ్వాలని, లేకపోతే వారిని రక్షించాలని, వారి గురించి ప్రార్థన చేయాలని, వారిని మరణం నుంచి బయటికి తీసుకుని రావాలని మన ఆత్మ ప్రయత్నిస్తుంది. అంటే జీవం ఎప్పుడు వేరే వాళ్ళకి జీవం ఇవ్వాలని కోరుతుంటది. చైనాలో చూస్తే చూడండి అక్కడ ప్రార్థనలో అక్కడ చర్చికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే అక్కడ 2 గంటలు 3 గంటలు ప్రార్థన జరగదు. లేకపోతే మనం అనుకుంటా ఈ 2 గంటలు కూడా జరగకపోతే ప్రార్థన ఎన్ని గంటలు జరుగుతుంది, అక్కడ అసలు అరగంటలో చేయనిస్తారా భయం మనలో ఉంటుంది. మనం అనుకుంటాం మనం ఈ దేశంలో ఉండి మనం అనుకుంటాం అక్కడ ప్రార్థనలు జరగండి. కాదంటే అక్కడ చూడండి ప్రార్థన 1 గంట 2 గంట కాదు, 3 గంటలు కూడా కాదు. వారు మార్నింగ్ 7-8 నుంచి ఈవినింగ్ 3-4 వరకు అక్కడ ప్రార్థన చేస్తూనే ఉంటారు. వారు ఎలాగైతే పని సమయాన్ని వారు పెట్టుకున్నారో అలాగే ప్రార్థన సమయాన్ని కూడా ఆదివారం కంటిన్యూస్ గా పెట్టుకున్నారు. మన లైఫ్ లో మనం ఏం చేస్తున్నామంటే మనము జీవం దగ్గరికి వచ్చే సమయం కేవలం కొంచెం సమయం మనం దేవునితో గడుపుతున్నాం. అంటే మనం ఆదివారం కేవలం 2 గంటలు 3 గంటలు అది కూడా ఎక్కువ అంట. 2 గంటలు కూడా ఎక్కువ. అంతగా ఎందుకు చెప్తున్నారు? కొంచెం చెప్తే చాలు కదా అని చూడండి అనేకలు ప్రశ్నిస్తున్నారు ఈ కాలంలో. కాదంటే దేవుడు మనకి ఏం తెలియజేస్తున్నారంటే జీవంతో మనము ఎక్కువ సమయం గడపాలి. అంటే ఆయన్ని చూస్తూనే ఉండాలి. మనం చూడండి ఆయన చేసిన ఆ వాగ్దానాలు ఆయన ఏదైతే మనతో మాట్లాడారో వాటిని చూడండి మనం చూస్తూనే ఉండాలని మనకి బైబిల్ తెలియజేస్తుంది. అలాగే రోమీలు 6:23 ఒకసారి చదువుకుందాం. పాపము వలన వచ్చు జీతం. చూడండి మరణం ఏంటంటే పాపం వల్ల వచ్చు జీతం అంట. అది మనము పని చేసుకుని లేకపోతే ఎవరైతే పాపంలో పడి ఉన్నారో వారు పాపం చేసుకుని వాటిని వారు ఏం చేస్తారంటే సంపాదించుకుంటున్నారంట. అది జీతం వల్ల ఉంది. పాపం వల్ల వచ్చే జీతం ఏంటంటే మరణం. ఆ మరణం ఏంటంటే జీతం అంట. అది వారు పని చేసుకుని సంపాదించుకుంటున్నారు. దాని తర్వాత చూద్దాం. అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఏంటంటే అది నిత్య జీవము. మనకి కృపావరము ఏంటంటే అది నిత్య జీవము. జీవం మనకి ఫ్రీగా దేవుడు అనుగ్రహిస్తారు. మనకి ఏం చేయనక్కర్లా. ఏం చేయాలంటే మనము యేసుక్రీస్తుని నమ్మాలి, ఇంకా యేసుక్రీస్తుని చూస్తూ ఉండాలి, యేసుక్రీస్తుని మనము టచ్ చేస్తూ ఉండాలి. ఆయన నడిచినట్టు మనం నడవాలి, ఆయన చెప్పినట్టు మనం చూడండి. ఆ మార్గంలో కేవలం మనం వెళ్తూ ఉంటే ఆయనే మనలో ఉండి అన్ని కార్యాలు చేస్తూ ఉంటారు. అది చూడండి మరణం లేకుండా చేసేది యేసుక్రీస్తు. ఎందుకంటే ఆయన నిత్య జీవం కలిగి ఉన్నారు. ఆయనలో మనము ప్రవేశించినట్లయితే, ఆయన మనలో ప్రవేశించినట్లయితే, మనము ఆయనతో నడిచినట్లయితే చూడండి మరణం లేకుండా ఆయన చేస్తారు. మనల్ని చూడండి పరిశుద్ధంగా మారుస్తారు. మన జీవితాల్లో చూడండి చాలా మందిని మనం ప్రార్థన చేయమంటే
వారి ప్రార్థన ఎందుకులే అని చూడండి, వేరే వారి గురించి వెయిట్ చేస్తారు. ఒకవేళ యేసుక్రీస్తు మనలో ఉంటే మనం ఏం చేస్తామంటే మనల్ని అడక్క ముందు చూడండి, వారు చెప్పక ముందు మనలో ప్రార్థన స్టార్ట్ అయిపోద్ది. లేకపోతే ఆరాధన చేసేవారు ఆరాధన చేస్తాం, మానకుండా వారు కంటిన్యూస్ గా చేస్తారు. ఒకవేళ సమయం దొరికిందంటే చూడండి ప్రార్థనలోకి వెళ్ళిపోతారు. ఇంకా సాతానుడికి లేకపోతే అపవాదికి లోబడిన వారు ఎలా ఉంటారంటే ఏ పాపము కనిపించక ముందే వారు చూడండి వారిలో జారిపోతారు. పాపము వారిని నాకుపోద్ది, వారికి చెప్పే పని లేదు. ప్రార్థన చేసేవారికి ప్రార్థన చేయమంటారు కాదంటే పాపం చేసేవారికి పాపం చేయమని చెప్పే ముందే వారు ఏం చేస్తారంటే వాటిలో పడిపోతారు. అందుకనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన జీవితాన్ని యేసుక్రీస్తుకి సమర్పించుకోవాలి. ఆయన నిత్య జీవమై ఉన్నారని మనం చూడండి బైబిల్ ద్వారా తెలుసుకుంటున్నాం. మరి పాపానికి రియాక్ట్ అవ్వకూడదు. మన శరీరం చూడండి ఏదైనా టెంప్ట్ అయ్యే విషయాన్ని చూస్తే, ఆకర్షించే వాటిని చూస్తే మన శరీరం పాపం తలంపులు చాలా మంది థాట్స్ వస్తాయి. వాటి నుంచి మనం ఎలాగ మనల్ని కాపాడుకోవాలి? మన శరీరాలనైనా మన నేత్రాలనైనా మన హృదయాన్నైనా మన మనసునైనా మనం ఎలా కాపాడుకోవాలంటే దానికి ఉపాయం, దానికి ఎలాగ సొల్యూషన్ చూడండి బైబిల్ మనకి తెలియజేస్తుంది. ఒకసారి రోమిల్కి రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమిల్కి రాసిన పత్రిక 8వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదివితే మనకి చాలా క్లియర్ గా అక్కడ తెలియజేస్తుంది మనకి పాపం నుంచి మనకి విజయం ఎలా పొందుకోవచ్చు. క్రీస్తు మీలో ఉన్న యెడల మీ శరీరము పాప విషయమై మృతమైనది. మొదట ఏంటంటే మనలో ఒకవేళ యేసుక్రీస్తు ఉంటే మనలో ఏమవుతుందంటే శరీరం పాపం కనిపిస్తే వాటికి రియాక్ట్ అవ్వదు, ఇంకా పాపంలో పడటానికి ఛాన్స్ ఉండదు. ఇంకా దాని తర్వాత ఏంటంటే మీ ఆత్మ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. యేసుక్రీస్తు మనలో ఉంటే అంటే మనము యేసుక్రీస్తుని నమ్ముతున్నాం, సొంత రక్షకునిగా అంగీకరించాం, బాప్తిజం తీసుకున్నాం, ప్రతి ఆదివారం సంఘానికి వస్తున్నాం, ప్రతి ఆదివారం మనం ప్రార్థన చేసుకుంటున్నాం, వాక్యాన్ని వింటున్నాం. కాదంటే యేసుక్రీస్తు మనలో ఆ సమయం వరకు ఉంటున్నారు. కొందరికి చూడండి ఆ సమయంలో కూడా అనేక తలంపులు వస్తూ ఉంటాయి. దాని తర్వాత చాలా మందికి ఏంటంటే బయటకు వెళ్ళిపోయిన తర్వాత చర్చ్ లో బాగానే ఉంటారు, చర్చ్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత వారికి అనేక విధమైన పాపం తలంపులు వస్తాయి. అంటే ఆ చీకటి శక్తిలో మనల్ని కంటిన్యూస్ గా పడవేయాలని చూస్తూనే ఉంటది. అని ఇంకా దేవుడు మనకి ఏమని తెలియజేస్తున్నారంటే నీతిమంతులు 7 సార్లు పడినా మళ్ళీ తిరిగి లేస్తారు, ఎందుకంటే యేసుక్రీస్తు వారు చేయి పట్టుకుని ఉన్నారని. మనలో యేసుక్రీస్తు ఉంటే మరణమే రాదంట. శరీరం చూడండి పాప విషయమై మరణించి ఉంటదంట. మన శరీరం ఏంటంటే ఒక ఏది పాప సంబంధమైన వస్తువు కనిపించిన ప్రభావించే ఆ మనుషుల ద్వారా అయినా పాపం ద్వారా అయినా ఏ విషయంలో అయినా మనకి పాపం కనిపించినప్పుడు ఏమవుతుందంటే అది దొంగతనమైన ఏ విధమైన పాపమైనా చూడండి అనేక పాపాలు రాసి ఉన్నారు. ఆ పాపాలు అందరికీ బాగానే తెలుసు, వాటి గురించి వివరించే సమయం ఇప్పుడు కాదంటే మనం వాటి మీద విజయం పొందుకోవాలంటే యేసుక్రీస్తు మనలో ఉండాలి అని మనకి తెలియజేస్తున్నారు. అంటే యేసుక్రీస్తు జీవమై ఉన్నారు, ఆయన జీవం మనలో ఉంది, అలాగే ఆయన వాక్యమై ఉన్నారు, సత్యమై ఉన్నారు. మనం ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని ఎక్కువ వింటూ ఉంటాం, ఆయనలో చూడండి ఆయన ఎంకరేజ్ చేసే వాక్యం, లేకపోతే ఆయన చేసిన కార్యాలు, ఆయన మన గురించి మరణించారు, లేకపోతే ఆ శిల్వ త్యాగం గురించి మనం ఎక్కువగా చదువున్నట్లయితే, క్రీస్తు ఎలాగైతే మేకులతో ఆయన హింసిస్తూ ఆయన చంపారని ఆ విషయాన్ని చూస్తే ఏమవుతుందంటే మనలో ఉన్న పాపం తలంపులు ఏమవుతాయంటే అది వెళ్ళిపోతే మనం ఎక్కువగా యేసుక్రీస్తు శిలువ గురించి మనం ఎక్కువ ధ్యానిస్తే, ఆయన మనలో వస్తే ఆ మరణించే సమయంలో యేసుక్రీస్తు మన పాపాలని మోసే ఆ సిచ్యువేషన్ లేకపోతే ఆ సమయాన్ని మనం ఎక్కువగా జ్ఞాపకం చేసుకుంటే మనం ఏషియా 53వ అధ్యాయం మనం చదివినట్లయితే ఎక్కువగా చూడండి యేసుక్రీస్తు ఎలాగైతే మన పాపాలని భరించి ఉన్నారు వాటి గురించి రాసి ఉన్నది. ఎప్పుడైతే యేసుక్రీస్తు మనలోకి వస్తారో మన శిక్షని భరిస్తూ ఉన్నారు, మన పాపాలని ఆయన మోస్తూ ఉన్నారు, ఆ మాటలు మనలో ఎక్కువగా నివసిస్తే, ఆయన ఆ రూపంలో మనలో ఎక్కువగా నివసిస్తే ఏమవుతుందంటే మన శరీరం పాపానికి మరణిస్తుంది. ఇంకా ఆత్మకి నీతికి ఆత్మకి ఏమవుతుందంటే జీవం కలిగి ఉంటది, అంటే మంచి పనులకి జీవం కలిగి ఉంటదని మనకు బైబిల్ తెలియజేస్తుంది. అలాగే యోబు ఏమంటున్నాడంటే యోబు 7వ అధ్యాయం 7వ వచనం చదివినట్లయితే నా జీవము వట్టి ఊపిరి అంట. యేసుక్రీస్తు లేకుండా, దేవుడు లేకుండా ఆయన జీవం ఎలాగుందంటే మన జీవం కూడా యేసుక్రీస్తు లేకుండా ఎవరి జీవమైనా అది యేసుక్రీస్తు లేకపోతే ఎలాగంటే అది వట్టి ఊపిరి వంటిది. అంటే ఊపిరి యేసుక్రీస్తు లేకపోతే మన దేవుడు మనకి
ఇచ్చారని మనకు తెలుసు. జీవశ్వాస మనకి దేవుడు ఇచ్చారు, ఆ ఊపిరి మనకి దయచేశారు, వాటిలో జీవం ఉందని తెలుసు. యోబు ఏమంటున్నారంటే ఆ జీవం ఎలాగుందంటే వట్టి ఊపిరి, అంటే అది ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు. వాటికి చూడండి ఒక వ్యాలిడిటీ ఉంది. యేసుక్రీస్తు ఏమంటున్నారంటే నేను మీలో ఉంటే మీకు నేనేం చేస్తానంటే నిత్య జీవాన్ని ఇస్తానంటే ఎవర్ లాస్టింగ్ లైఫ్ నేను ఇస్తా. అంటే మనము యేసుక్రీస్తు లేకుండా మనం ఎటువంటి జీవాన్ని పొందుకుంటున్నామంటే మనము వట్టి ఊపిరి అన్న జీవాన్ని కాదంటే యేసుక్రీస్తు మనలో వచ్చినప్పుడు చాలా మంచిగా మనకి దేవుడు తెలియజేస్తున్నారు. చూడండి, జీవము మరణాన్ని మింగివేసిందని చూసిన, అంటే మరణం లేకుండా, రెండో మరణం లేకుండా మనకి నిత్య జీవాన్ని తీసుకెళ్తారు. మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కొంచెం డిఫికల్ట్ గా అనిపించవచ్చు, కాదంటే చాలా ఈజీ ఇది. ఒకసారి మనం యేసుక్రీస్తు మనలోకి వస్తే, ఆయన పరిశుద్ధాత్మ మనలోకి వస్తే చూడండి, ఇది చాలా ఈజీగా మనకి తెలియపరుస్తారంటే మనం ఏదో వెదక అక్కర్లేదు. మనం ఇంకా అంటే చూడండి, ఏదో మనము స్టడీస్ లో ఇంకా ముందు ఇంకా చదువుకుంటాం అనుకున్నాం, కాదంటే మనల్ని ఇక్కడ జీవం ఏంటని మనం చూసినట్లయితే యేసుక్రీస్తు స్వయంగా ఆయన మనకి ప్రత్యక్షమయ్యారు. ఆయన జీవం ఉన్న, ఆయన మార్గం, సత్యం, జీవమై ఉన్న ఆయన చూడండి మన మధ్యలోకి ఆయన ప్రత్యక్షమయ్యారంటే ఆ జీవము మనిషి రూపంలో మనకు వచ్చారంటే జీవాన్ని మనము స్టడీ చేయాలంటే మనకు కనిపించదేమో, మన జీవం మనలోనే ఉంది. అందరికీ తెలుసు, అంటే డాక్టర్స్ అయినా సైంటిస్ట్ అయినా మనిషిలో ఒకవేళ మనిషి నడుస్తున్నాడు, పని చేసుకున్నాడు, అన్ని బాగానే ఉన్నాయంటే మనిషిలో జీవం ఉందని వారు చెప్పేస్తారు. ఎందుకంటే జీవం లేకుండా ఏ మనిషి ఏ పని చేయలేడు. కాదంటే ఆ జీవానికి ఒక వ్యాలిడిటీ వచ్చింది, ఎందుకంటే ఆ పాపం మధ్యలోకి వచ్చింది. ఆ పాపం ఏం చేస్తుందంటే పాపానికి జీతం ఏంటంటే మరణం. ఆ మరణాన్ని నుంచి మనకి విజయం దయచేయాలని యేసుక్రీస్తు చూడండి మన మధ్యలోకి ఆయన ప్రత్యక్షమైనట్టు మనకి బైబిల్ తెలియజేస్తుంది. అలాగే అపోస్తలుడైన యోహాను మొదట రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చదివినట్లయితే, ఆ సాక్ష్యం ఏమనగా దేవుడు మనకు నిత్య జీవము దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. దేవుని కుమారుని అంగీకరించువాడు ఎవరు జీవం కలవారు అంటే దేవుని కుమారుని అంగీకరించిన వారు జీవం కలవారు. ఒకవేళ ఆయన కుమారుని అంగీకరించకపోతే ఏం జరుగుతుందో అది కూడా రాసినది. జీవం లేని వారు అని అది కూడా చూడండి రాసినది. దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేని వాడే అని బైబిల్ మనకి తెలియజేస్తుంది. అంటే మనకి జీవం ఉంది, అది నిత్య జీవం అంటే యేసుక్రీస్తు మనలో ఉండాలి. లేకపోతే అది జీవం ఉన్న అది కొన్ని రోజుల వరకే, కొన్ని సంవత్సరాల వరకే. ఒకవేళ మనకి నిత్య జీవం ఎవర్ లాస్టింగ్, అది అంటే అంతం లేని జీవం. ఎందుకంటే యేసుక్రీస్తు ఏమన్నారంటే నేను నిరంతరం జీవించేవాడు. ఒకసారి ఆయన మన గురించి మరణించారు. ఆ మరణమైన ఆయనని బంధించాలని ప్రయత్నించిన ఆ మరణమైన చీకటైన ఆ ఎటువంటి శక్తి లేని చూడండి అన్నిటి మీద ఆయన విజయాన్ని పొందుకుని ఆయనకి ఆ విజయాన్ని మన చేతికి ఆయన అప్పగించారు. మళ్ళీ ఏమన్నారంటే నేను వచ్చేంత వరకు నా మీద వేచి ఉండండి, నా గురించి నా మీద విశ్వసించి నాలోనే నివసించి నేను వస్తానన్న ఆ నిరీక్షణ మీలో ఉండాలని దేవుడు మనకి తెలియజేశారు. ఒకవేళ మనము ఆ జీవాన్ని మర్చిపోయి మనం చూడండి మన జీవితాల్లో మనము అనేక పనులు మనలో ఉంటాయి. ఆ పనుల వల్ల మనం జీవాన్ని మర్చిపోకూడదు. లేకపోతే మన ఏదో భయం వల్ల మన జీవాన్ని మనం మర్చిపోకూడదు. లేకపోతే మనకి ఏదో జీవం కంటే జీవం కంటే ఎక్కువైంది మనకి దొరుకుతుందని మనము పరిగెట్టకూడదు. ఎందుకంటే చూడండి ఆ జీవం కంటే ఎక్కువ మనకి ఎప్పుడు దొరకదు. మనం ఇంకా ఎంత ప్రయత్నించినా ఏది చేసినా మనకి చూడండి జీవమే మనకి నిరంతరం మనతో ఉండేది. ఆ యేసుక్రీస్తు జీవం ఇచ్చే యేసుక్రీస్తు మనతో ఉంటారు. ఆయన జీవం వల్ల మనలో ఉన్న చూడండి ఆయన మనకి ఒక జీవమే కాకుండా సత్యమై ఉన్నారు, మనకి మార్గమే ఉన్నారు. ఆ మార్గంలో ఏంటంటే మరణమే లేదని మనకి ఆయన తెలియజేస్తున్నారు. అటువంటి జీవం కలిగిన యేసుక్రీస్తుతో మనం నడవాలంటే, అటువంటి జీవం కలిగిన యేసుక్రీస్తుతో మనం ముందుకు వెళ్ళాలంటే చూడండి ఎంత మనకి ఆనందం, ఎంత మనకి సంతోషం. మనము యేసుక్రీస్తుని కేవలం అంటే ఆయన మనిషి రూపంలో వచ్చారు, కాదంటే ఆయన మామూలు మనిషి కాదు. ఆయన ఏంటంటే జీవమై ఉన్నారు, ఆయన మార్గమై ఉన్నారు, ఆయన సత్యమై ఉన్నారు, ఇంకా ఆయన దేవుని కుమారుడై ఉన్నారు, ఆయన దేవుడై ఉన్నారు. ఎందుకంటే వాక్యము దేవుడై ఉండేను అని మనకి యోహాను రాసిన పత్రికలో, యోహాను రాసిన సువార్తలో మనకి తెలియజేస్తున్నారంటే
పరిశుద్ధాత్మ మనకి తెలియజేస్తుందంటే లేఖనాల ద్వారా మనకి అర్థమవుతుంది. ఇంకా దేవుడు స్వయంగా ఆయన పరిశుద్ధాత్మ మనకి తెలియజేస్తుంది ఏంటంటే యేసుక్రీస్తు దేవుడని, ఆయనలో జీవం ఉంది, ఆయన జీవం కలిగి ఉన్నారు, ఆయన జీవమై ఉన్నారు. ఆయన జీవము, ఆ జీవం మనకి ఏమై ఉన్నదండి, ప్రత్యక్షమైందని చెప్తున్నారు. ద లైఫ్ వాస్ మేనిఫెస్టెడ్ అంటే ఆ జీవము మన మధ్యలోకి ఉంది. ఎంత అంటే మనము రీసెర్చర్స్ అయినా, ఎంత చూడండి సైంటిస్టులైనా, ఎంత జ్ఞానులైనా ఆ జీవాన్ని పట్టుకోవాలని అనేక సార్లు ప్రయత్నించారు, కాదంటే వారు వాటిని పట్టుకోలేకపోయారు. అటువంటి జీవాన్ని యేసుక్రీస్తు చూడండి మనకి కనిపించే విధంగా, మనము తాకే విధంగా, మనం చూడండి ఆయన్ని చూసే విధంగా, ఆయన వినే విధంగా చేసిన ఆ జీవాన్ని చూడండి మన మధ్యకు వచ్చారా అంటే ఎంత ఆనందం. మనం ఆ జీవాన్ని వదలకుండా ఆ జీవాన్ని మన జీవితాల్లో మనము యాక్సెప్ట్ చేయాలని బైబిల్ మనకి తెలియజేస్తుంది. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. Heavenly Father, we come before you in the name of our Lord and Savior Jesus Christ. మీరు చేసిన కృపను బట్టి వందనాలేసా, మీరు చేసిన మేలు బట్టి వందనాలేసా. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఉన్నారు. ఈ వాక్యం ద్వారా మేము తెలుసుకునేది ప్రభా, మీరు జీవమై ఉన్నారు, మీ జీవం మాలో ఉండాలేసా. మేము పాపానికి వారసులు కాకుండా, పాపం ఇచ్చే జీతం మేము పొందుకోకుండా, మీరిచ్చే జీతం నిత్య జీవం, మీరిచ్చే కృప వరము, ఆ నిత్య జీవాన్ని మేము పొందుకోవాలని కోరుతున్నాం. ఎవరైతే వాక్యాన్ని వింటున్నారో వారి జీవితాల్లో అనేక సార్లు పాపాల్లో పడిపోవాలని, లేకపోతే అనేక అపవాది బాణాలు విసరటం వల్ల, అపవాది చీకటి శక్తుల ద్వారా పాపంలో పడేయాలని భయం వారి జీవితాల్లో వచ్చిందేమో, భయం కారణంగా లేకపోతే ఏదో కారణంగా వారు మీ నుంచి దూరం అయ్యారు ప్రభా. కాదంటే ఈ రోజు వారిని మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. మీరు వస్తే పాపం మీద విజయం ప్రభా, మీరు వస్తే మరణం మీద విజయం వేసా, మీరు వస్తే మా జీవితంలో మరణమే లేకుండా చేసే దేవుడు మీరేసా, మీరు వస్తే మా జీవితంలో నిత్య జీవం అన్నారేసా. ఆ నిత్య జీవంతో ప్రతి వారిని నింపండేసా. ప్రతిరోజు మిమ్మల్ని వినేవారుగా, ప్రతిరోజు మిమ్మల్ని చూసేవారుగా, ప్రతిరోజు మిమ్మల్ని తాకేవారుగా వారిని చేయమని కోరుతున్నాం. మీరు వారి జీవితాల్లో అద్భుతాలు చేయమని, మీరు వారి జీవితాల్లో ఇంకా అనేక విషయాల్లో వారు ముందుకు నడిపించమని కోరుతున్నాం. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారికి మంచి ఆరోగ్యం తెచ్చండి. ఎవరైతే ఉద్యోగాల గురించి ముందుకు వెళ్తున్నారో వారికి మంచి ఉద్యోగాలు తెచ్చండి. ఎవరైతే పెళ్లి సంబంధం గురించి ముందుకు వెళ్తున్నారో వారు మంచి మ్యాచ్ తెచ్చేయమని కోరుతున్నాం. ఎవరికైతే చదువుల్లో ముందుకు సాగుతున్నారు మంచి స్టడీస్ వారికి తెచ్చండి, మంచి రిజల్ట్స్ వారికి తెచ్చండి, మంచి జ్ఞానం వారికి తెచ్చండి. అలాగే పరిచర్య విషయంలో స్పిరిచువల్ గా గ్రో అవ్వాలని వారు ఎవరైతే ప్రార్థిస్తున్నారో వారందరికీ స్పిరిచువల్ గ్రోత్ తెచ్చేయమని కోరుతున్నాం. అలాగే మీ సన్నిధిలో ఇంకా అనేక గంటలు గడిపే విధంగా, మీతోటి నిరంతరం నడిచే విధంగా మీరు ఉన్నారని ఆ నమ్మకం ఉండాలని కోరుతున్నాం. మీ రాజ్యంలో ఈ రోజు ఎవరైతే ప్రవేశించాలని కోరుతున్నాం, మారు మనసు పొందుకుని మీరే జీవం తెలుసుకుని మీ రాజ్యంలో ముందుకు సాగాలని కోరుకుంటున్నారు, వారి గురించి మేము ప్రార్థిస్తున్నాం. మీరే వారిని తాకండేసా, మీ రాజ్యంలో వారికి చోటు ఇవ్వమని కోరుతున్నాం. మీరే వారిని మీ రాజ్యంలోకి నడిపించమని కోరుతున్నాం. మీరే ప్రభా మరణం అనే లోకం నుంచి వారిని ప్రభా మీ జీవం అనే పరలోకానికి తీసుకుని రామని, మీ రాజ్యంలో మీ పరలోక రాజ్యం మా మధ్యలోకి వచ్చిందన్నారేసే. మీరే ప్రభా మీ పరిశుద్ధాత్మ ద్వారా వారిని నడిపించండేసే. అనేక మారు మనసు పొందుకుని మీ రాజ్యంలో ప్రవేశించాలని కోరుతూ మమ్మల్ని మేము మీకు సమర్పించుకుంటూ, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.